విలువలేని దాని మీద ఎవరము కూడా కనుదృష్టి నిలపడానికి పెద్దగా ఇష్టపడం. మరి మన దేవుడు ఆకాశం మహాకాశములే పట్టజాంత గొప్ప దేవుడు, అతి పరిశుద్ధుడు, అతి బలవంతుడు. ఆయన సర్వంతర్యామి, సర్వజ్ఞాని. ఆయన కనుదృష్టిలో మనం ఏ పాటి వారమండి? ఆయన పాదధూళి అని అనిపించుకోవడానికి కూడా మనం సరిపోని వారం. మన మీద కనుదృష్టి నిలపడము చాలా విచిత్రము ప్రియ దేవుని బిడ్డలారా. మట్టి పురుగులము, మన మీద దేవుడు కనుదృష్టి నిలపడం ఏంటి? హల్లెలూయా. మనం ఎవరమైనా మట్టి పురుగులను ఇంట్రెస్ట్గా చూస్తామా? ఆసక్తిగా? అసలు పట్టించుకోము కదా. మరి దేవుడు ఎట్లా మట్టి పురుగులమైన మన మీద తన కనుదృష్టిని నిలిపినాడు ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుని మీద ఏకాగ్రత లేకుండా దుష్టుడు విశ్వ ప్రయత్నం చేస్తాడు. కానీ మనసు కలిగి ఏకాగ్రత కలిగి కూర్చోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని నామానికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా. ఏకాగ్రత లేకపోతే దేవుని వాక్యం సరిగా వినలేము. దేవుని వాక్యం సరిగా వినలేకపోతే దేవుడు కోరుకున్న ఆకారం మనలో రాదు. దేవుడు కోరుకున్న ఆకారం మనలో రాకపోతే మనం చేస్తున్న భక్తికి అర్థమే లేదు. మొత్తం గుండు సున్నా అయిపోతుంది ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఒక ఆశ్చర్యకరమైన ఆశీర్వాదకరమైన మాట అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము చివరిలో మనం చదువుకున్నాం. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అని వాక్యం సెలవిస్తుంది. ప్రతిరోజు రక్షణ పొందే వారిని మొదటి శతాబ్దంలో ఉన్న సంఘానికి దేవుడు చేర్చుచూ పోయినాడట. హల్లెలూయా. ప్రతిరోజు ఎవరో బాప్తిజం పొందడము, ఒకరిద్దరు కాదు, వందలలో. హల్లెలూయా. కొన్ని స్థలాలలో 1000 మంది రక్షణ పొందడం, ఒకటేసారి బాప్తిజం పొందడం. దేవుని నామానికి స్తోత్రం ప్రియ దేవుని. మొదటి శతాబ్దంలో వారికి ఏమో ఇప్పుడున్న ఇంటర్నెట్ లేదు, ఇప్పుడున్న కెమెరాలు లేవు, ఇప్పుడున్న లైటింగ్స్ లేవు, ఇప్పుడున్న ఏది లేదు, వాళ్ళకి టెక్నాలజీ లేదు. కానీ వాళ్ళు 1000 కొలది, లక్షల కొలది ఆత్మలను సంపాదించినారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ సువార్త ప్రియ దేవుని బిడ్డలారా దేశాలే కాదు, ఖండాలు దాటిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. యేసునాథుడి శిష్యుడైన తోమా మన భారతదేశానికి వచ్చినాడు. వాళ్ళకప్పుడు ప్రయాణం చేయడానికి సరి అయిన సౌలతులు లేవు. ప్రయాణం చేయడానికి దేవునికి స్తోత్రం. ఇంటర్నెట్ లేదు, ఫోన్లు లేవు, ఏం లేవు. అయినా కానీ వేరే ఖండాలకు యేసునాథుని శిష్యులు ఇతర ఖండాలకు వెళ్ళి, దేశాలు కాదండి, ఖండాలే దాటిపోయినారు. మొబైల్ ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు, బస్సులు లేవు, విమానాలు లేవు, ఏమి లేవు. అయినా కానీ ఖండాలు దాటిపోయి దేవుని సువార్తను వాళ్ళు ప్రకటించినారు. ఈనాడు ఈ రక్షణ సువార్త మనము అనుభవిస్తున్నాం, ఆనందిస్తున్నాం. క్రీస్తులో నేను రక్షించబడ్డాను, నాకు మోక్షం దొరికింది అని దృఢ నమ్మకం, దృఢ విశ్వాసం మనకున్నదంటే దానికి కారణం యేసునాథుడి శిష్యుడైన తోమా భక్తుడు మన దేశానికి రావడమే. హల్లెలూయా. మరి యేసయ్య శిష్యుడు మన దేశానికి రాకపోతే ఎట్లా సువార్త అందేది? మనకు సువార్త అందేది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఆనాడు మొదటి శతాబ్దములో ఆత్మలను వేగముగా సంపాదించినారు. ప్రతిరోజు రక్షణ పొందేవారు దేవుని సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. ప్రతిరోజు ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. చాలా అద్భుతమైన మాట. వింటూ ఉంటే అయ్యా మన సంఘంలో కూడా ఇలా జరిగితే ఎంత బాగుండు, ప్రతి సంఘంలో కూడా ఇలా జరిగితే ఎంత బాగుండు. ప్రతిరోజు నూతనంగా రక్షణ పొందేవారు, ప్రతిరోజు రక్షణ పొంది దేవుని సంఘములో చేర్చబడేవారు ఉంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం మనకు ఉంటుంది. ఆలోచన చేయండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు మనం 3 పూటల ఆరాధన పెట్టుకోవాల్సి వస్తుండే. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి,
సాయంత్రం ఒకటి, ఎప్పుడు ఎవరికి వీలైతే అప్పుడు జాయిన్ అయ్యేటోళ్ళు. దేవునికి స్తోత్రం. అట్లా అంటే ఆ 3 పూటలు పెట్టినా సరిపోకపోయేది. ఒకవేళ ప్రతిరోజు రక్షణ పొందేవారు చేర్చబడుతూ ఉంటే గనక. హల్లెలూయా. ప్రతిరోజు దేవుని సంఘములో డైలీ ఆదివారం చెప్తలేను నేను, సండే టు సండే చెప్తలేను. ప్రతిరోజు రక్షణ పొందేవారు మన సంఘములోను ప్రతి సంఘములోను ఉండవలెనా ఒక లేదా? ఉండాలి. హల్లెలూయా. ప్రతిరోజు నూతనమైన ఆత్మలు రక్షించబడాలి. డైలీ, వారానికి ఒకసారి కాదండి, నెలకొకసారో ఏడాదికి ఒక్కసారో ఏదో సువార్త మీటింగ్ పెట్టినప్పుడు ఏదో ఒకలో ఇద్దరు కోట్లు ఖర్చు పెడతారు, అక్కడ రక్షణ పొందేది ఒకడిద్దరు ఉండరు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అట్లా ప్రతిరోజు ఎప్పుడో సువార్త కూడిక పెట్టినప్పుడు ఏదో ప్రత్యేకమైన దైవజనులు వచ్చినప్పుడు అట్లా కాదు. ప్రతిరోజు ఆత్మలు రక్షణ పొందుతూనే ఉండాలి. ప్రతిరోజు దేవుణ్ణి తెలియని వారు దేవుణ్ణి తెలుసుకుంటూనే ఉండాలి. ప్రతిరోజు చీకటి నుంచి మాంత్రిక శక్తుల నుంచి విడిపించబడుతూనే ఉండాలి. ప్రతిరోజు అద్భుతములు స్వస్థతలు జరుగుతూనే ఉండాలి. ప్రతిరోజు ఆత్మల సంపాదన జరుగుతూనే ఉండాలి. అలా ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు ఆది సంఘము చేసిన కొన్ని కార్యములు మనం చూస్తాం 46వ వచనములో. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ఆది సంఘం ఏం చేశారట అంటే ప్రతిరోజు దేవాలయములో తప్పక కూడుకున్నారట. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రతిరోజు వాళ్ళు చేసిన కార్యం ఏంటి? దేవాలయములో వాళ్ళు కూడుకున్నారట. ప్రతిరోజు డైలీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రతిరోజు దేవాలయంలో కూడుకుంటే వాడు పొలానికి పోయేది ఎప్పుడు, చేనుకు పోయేది ఎప్పుడు, ఉద్యోగం చేసేది ఎప్పుడు, వ్యాపారం చేసేది ఎప్పుడు, వాడు తన కుటుంబంతో గడిపేది ఎప్పుడు? దేవునికి స్తోత్రం. మీకు విషయం తెలవాలి. ముస్లిం సహోదరులు ప్రతిరోజు 5 సార్లు వాళ్ళ మస్జిద్కి పోతారు. ఎన్నిసార్లు? ప్రతిరోజు 5 సార్లు పోతారు. వారానికి ఎన్నిసార్లు అయితే చెప్పండి ఇప్పుడు? 7 × 5 7 × 5 చేస్తే 35 సార్లు పోతారు. ప్రతి వారం 35 సార్లు పోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఇంకా మస్కట్, దుబాయ్ అక్కడిక్కడ ఉన్న ఇంకా స్పష్టంగా తెలిసి ఉంటుంది మీకు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, అంటే వాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, సంసారం చేస్తున్నారు, అన్ని చేసుకుంటూనే మళ్ళీ దేవాలయం అంటే వాళ్ళు నమ్మిన మస్జిద్కు వాళ్ళు వెళ్ళి 5 దినానికి 7 సార్లు అక్కడ కూడుకొని వాళ్ళు ప్రార్థన చేసుకొని వస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆది సంఘముగా కూడుకొనడానికి ప్రాముఖ్యతనిచ్చింది. మా విశ్వాసం మాకుందిరా, మాకు దృఢమైన సంకల్పం ఉన్నది, బలమైన విశ్వాసం ఉన్నది, అందరికంటే ముందు మేమే రక్షణ పొందాము అని సంఘముగా కూడుకోవడము వాళ్ళు నిర్లక్ష్యం చెయ్యలేదు. ఈనాడు క్రైస్తవ సంఘములో జరుగుతున్న అతి భయంకరమైన పొరపాటు ఏంటంటే సంఘముగా కూడుకోవడం మానేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ప్రతి దినము దేవాలయములో కూడుకున్నారట. దేవుని ఆలయంలో ప్రతిరోజు కూడుకున్నారు. ఎంతసేపు కూడుకున్నారో మనకు తెలియదు. 10 నిమిషాల, 20 నిమిషాల, అర్ధ గంటన, 2 గంటల మనకు తెలియదు. కానీ సమాజముగా కూడుకోవడము, సమాజముగా ఏకీభవించడానికి ఆనాటి సంఘము పెద్దపీట వేసింది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. వాడు పొలముకోవాలి, చేనుకోవాలి, ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, సంసారం చేయాలి, తన బాధ్యతలన్నీ చూసుకోవాలి. మళ్ళా వాడు ప్రతిదినము దేవాలయంలో కూడుకోవాలంటే వాడు ఎంత ప్రాముఖ్యతని ఇవ్వాలి? వాడు దేవుని
సన్నిధికి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అవునా కాదా? హల్లెలూయా. నాడు నిర్మించే దేవాలయం రాజు సొలొమోను బహు సుందరం. నాడు నిర్మించే దేవాలయం రాజు సొలొమోను బహు సుందరం. అట్టి దేవాలయం నాకు కలిగించవా, అట్టి దేవాలయం నాకు కలిగించవా, నీ కట్టడలో నన్ను నిలుపుమా, నీ కట్టడలో నన్ను నిలుపుమా, నీ కట్టడలో నన్ను నిలుపుమా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మనం వారానికి ఒకసారి కూడా దేవుని సన్నిధిలో కరెక్ట్గా అనడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం కదా. పడుతున్నామా లేదా? ఇష్టమైన టైంకి వచ్చి ఇష్టమైన టైంకి వెళ్ళిపోయి కూర్చున్నంతసేపు ఎప్పుడు ముగించురా త్వరగా ముగించు, ఇంకేంసేపు చెప్తావురా, అల్లెలు ఇంకెన్ని పాటలు పాడతావురా, ఇంకెన్ని సాక్ష్యాలురా, ముగించు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానాలు మన సంఘంలో నెరవేర్చబడవు. హల్లెలూయా. సంఘం అంతటికి మనస్సు రావాలి. ఏమని మనస్సు రావాలి? మాకెన్ని తలాంతులున్నా, భౌతికమైనవైనా ఆధ్యాత్మిక సంబంధమైనవైనా, ఎన్ని మనకు ధనధాన్యాదులు ఉన్నా, ఎంత బిజీ షెడ్యూల్, ఎంత బిజీ లైఫ్ ఉన్నా కానీ సంఘముతో ప్రియ దేవుని బిడ్డలారా కూడుకోవడము, సంఘముతో కలిసి రావడము, సంఘముతో ఏకీభవించడము మన జీవితములో తప్పనిసరి దినచర్య కావాలి. అంతే. హల్లెలూయా. అది మనకు డైలీ రొటీన్ కావాలి, ప్రతిరోజు చేసే కార్యము కావాలి, వారానికి ఒకసారి నెలకొకసారి చేసే కార్యము కాదు. ప్రతిరోజు మన జీవితములో దినచర్యలో ఒక భాగం అయిపోవాలి. ఏది? ఆనాడు వాళ్ళేమో దేవాలయములో కూడుకున్నారట. మనం ఇప్పుడు ఏం చేద్దాం మరి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘముతో ప్రార్థనతో ఏకీభవించుదాం. గృహ కూడికకైతే గృహ కూడికలో ఏకీభవించుదాం. రోజు రాత్రి సంఘ ప్రార్థన మనం చేస్తున్నాం, అట్లయితే సంఘముతో ఏకీభవించదు. ఇంట్లో ఉండే కదా ఏకీభవించేది. అప్పుడు సంఘము వాళ్ళు ఏం చేసినారంటే దేవాలయములో కూడుకోవడానికి, దేవాలయంలో సంఘముగా కలిసి రావడానికి వాళ్ళు పెద్ద ప్రాముఖ్యతనిచ్చినారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. అందుకే ఎన్ని పనులున్నా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ దేవాలయంలో తప్పక ఉన్నది. దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. ఆ మాట మీరు చూడండి, తప్పక అని ఉంటుంది. హల్లెలూయా. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో, వారానికి ఒకసారి అని లేదు, ప్రతి దినము తప్పక కూడుకొనొచ్చు అని ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు దేవాలయం ఏంటి? సంఘమే దేవుని ఆలయము, సంఘమే దేవుని శరీరము. అంటే 4 గోడలు కాదు, 4 గోడలు కాదు. ఎందరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిజం పొంది రక్షణ పొందారో వారే దేవుని సంఘము. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి మరి ప్రతిరోజు దేవుడు ఆత్మలను మనకు నడిపించడం, ఆత్మలు రక్షించడం ఎంత అద్భుతమైన కార్యం. మరి అంత అద్భుతం మన జీవితంలో తిరిగి పొందుకోవాలనుకుంటే ఆది సంఘం చేసినట్టు చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. కొంతమందికి ఇప్పటికీ అలవాటు అయిపోయింది ప్రతిరోజు సంఘముతోని ఏకీభవించడం, ఆమేన్ చెప్పడం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే ప్రార్థన చేయకపోతే చేయకుండా కనీసం ఆమేననే చెప్పాలి కదా. అవునా కదా? చేస్తే చేయండి ప్రార్థన, సంతోషం ప్రియ దేవుని బిడ్డలారా. చేయరాకపోతే ఏం చేయాలి? ఆమేనని కూడా పలకరాదా? ఎందుకు పలకరాదు ఆమేనని? ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేనన్న చెప్పాలి. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది సనిగిన్నారు, ఏడ పని లేదురా ప్రతిరోజు ప్రార్థన చేయాలంటే
మాకెన్ని పనులుంటాయి, ఎన్ని ఉద్యోగము, వ్యాపారము, పొలము, చేను, సంసారము ఎన్నో ఉంటాయి. ప్రతిరోజు ప్రార్థన అంటే ఎట్లా అని సనిగిన వారు ఉన్నారు ప్రియ దేవుని బిడ్డల. వారికి నేను లేఖనము చూపెడుతున్నాను. ఏంటి ఆ లేఖనం? ప్రతి దినం వారి దేవాలయంలో. మరి ఇప్పుడు ఆధ్యాత్మికంగా చేద్దామా, ఇది భౌతికంగా చేద్దాం? మీరు చెప్పండి అమ్మా. ఆధ్యాత్మికంగా చేద్దామా, భౌతికంగా చేద్దామా? భౌతికంగా అంటే మీరు అందరు రావాలి మరి మందిరానికి రోజు. భౌతికంగా అయితే, ఫిజికల్గా అయితే దేవుని మందిరానికి వచ్చి అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి స్తోత్రం. అక్కడ మనం 5 నిమిషాలు, 10 నిమిషాలు, అర్ధ గంటనో ప్రార్థన చేసుకొని ఆరాధించి వెళ్ళిపోవాలి. మళ్ళా దేవుని మందిరానికి మళ్ళీ ఊరికనే రారాదు. మళ్ళీ స్నానం చేయాలి, చక్కగా శుభ్రంగా తయారు కావాలి. ప్రియ దేవుని బిడ్డ ఎన్నో విషయాలు ఉంటాయి. అవునా కాదు? హల్లెలూయా. కాబట్టి దానికి మనం మంచి షార్ట్ కట్గా అనుకున్నాం. ఏంటంటే ఇంట్లోనే ఉండి ప్రార్థనలో ఏకీభవించడము, ఆమేనని చెప్పడం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రియ దేవుని బిడ్డల, సంఘముతో ఆది సంఘం వాళ్ళు ప్రతి దినము దేవాలయములో కూడుకున్నారు. ఎవరైనా సరే ప్రతిరోజు ప్రార్థన అవసరమారా అని ఎవరైనా మూర్ఖించి మాట్లాడితే వాళ్ళకి ఈ లేఖనం మీరు చూపెట్టాలి. ఏమని చూపెట్టాలి? అపోస్తలుల కార్యము 2:46 ఏమున్నది ఇక్కడ? వారు ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ప్రతిరోజు వాళ్ళు శ్రమ పడ్డారండి, కష్టపడ్డారు, సమయం ఇచ్చారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ, ఎట్లున్నా కానీ మరి దేవాలయములో కూడుకోవడానికి వాళ్ళు ప్రియ దేవుని బిడ్డలారా సమయమునిచ్చినారు. ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకున్నారట. ఇంటింట రొట్టె విరిచినారట. దేవునికి స్తోత్రం. ఇది చాలా విచిత్రం. వాళ్ళు దేవాలయంలో కూడుకోవడం ఏంటి, ఇంటింట రొట్టె విరవడం ఏంటి? దేవాలయంలో కూడుకున్నప్పుడు దేవాలయంలో రొట్టె విరవచ్చు కదా, అవునా? హల్లెలూయా. ఇప్పుడు మనమే ఆది సంఘంలో ఉన్నామనుకోండి. ప్రతిరోజు దేవాలయంలో కూడుకొని కొద్దిసేపు స్తుతించి ప్రార్థించి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంటింటా రొట్టె విరిచామనుకోండి, మీరు ఏమంటారు? అరే, దేవుని మందిరంలో రొట్టె విరిచామండి, ఇంట్లో రొట్టె విరవడం ఎందుకు? ప్రభు శరీరం, ప్రభు బల్లారాధన మనము మందిరంలో చేసుకోవచ్చు కదా, ఇంట్లో ఎందుకు చేసుకోవాలని అంటారు కదా. హల్లెలూయా. చాలా మంది అక్కడ కామాను చూడలేకపోతున్నారు. హల్లెలూయా. ప్రతిరోజు అన్నదానికి దేవాలయంలో కూడుకోవడం అన్నదానికే వర్తిస్తుంది తప్ప ప్రతిరోజు ఇంటింట రొట్టె విరిచింది అన్నదానికి వర్తించదు. వింటురా నేను చెప్తున్న మాట అమ్మా? ప్రతిరోజు ఇంటింట రొట్టె విరవడము కాదు. ప్రతిరోజు ఇంటింట రొట్టె విరవాలంటే మనకు కనీసం 3-4 గంటల సమయం కావాలి. కుదురుతుందా? ప్రాక్టికల్గా లేఖనం ఒప్పుకుంటుందా? అపోస్తలుడైన పౌలు మరి అపోస్తలుల కార్యములో చాలాసార్లు చదువుకున్నాం మనం. ఆదివారమున రొట్టె విరుచుటకు కూడుకొని ఉన్నప్పుడు 20వ అధ్యాయంలో మాట ఉంటుంది చూడండి, 6-7 వచనాలు. పులియన్ రొట్టెల దినములైన తర్వాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పై విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి వద్ద 7 దినములు గడిపితేమే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటున్నాడు. ప్రతిరోజు ఇంటింటా రొట్టె విరవడము ఒకవేళ దేవుని నియమం అయితే పౌలు భక్తుడు ఏం చేయాలి? ఇక్కడ ఆదివారం నాడే ఎందుకు రొట్టె విరవాలి? ప్రతిరోజు రొట్టె విరవాల్సి ఉండే. కొంతమంది తెలియక ప్రతిరోజు దేవుని బిడ్డలారా ఇంట్లో రొట్టె వాళ్ళే విరుచుకుంటుండ్రు. కొన్ని జరుగుతున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. తప్పది. ఆదివారమున రొట్టె విరువాలే. చాలా మంది పేరు ప్రఖ్యాతిగాంచిన స్వస్థత కృపావరము కలిగిన వారు శనివారం నాడిచ్చేవారు ఉన్నారు ప్రభు వల్ల. 100% తప్పది. కొంతమంది శుక్రవారం నాడిచ్చేవారు ఉన్నారు. కొంతమంది
బుధవారం నాడు కూడా ఇచ్చేవారు ఉన్నారు. వారు బుద్ధిగా ఎప్పుడు పడితే అప్పుడే ప్రియ దేవుని బిడ్డలారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారు, తప్పు అది. ఏ రోజు పడితే ఆ రోజు చేయరాదు. మన దేవుడు మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడైన దినము, ఆ వారం ఏ వారము? ఆదివారం. ఆదివారమున పునరుద్ధానుడైనాడు కాబట్టి పౌలు భక్తుడు ఆదివారము నాడే రొట్టెను విరిచినాడు, ప్రభు వల్లలో పాలు పొందేటట్టు చేసినాడు ఆనాడు సంఘాన్ని. కాబట్టి ప్రతిరోజు ఇంటింటా రొట్టె విరవడం కాదు, ప్రతిరోజు దేవాలయంలో కూడుకున్నారు, ఇంటింటా రొట్టె విరిచినారు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇంటింటా రొట్టె విరవడం ఏంది? ఇదేం గమ్మతి అంటే, దేవాలయంలో ఎందుకు విరవలేదంటే ఆనాడు దేవాలయములు లేవు. ఆనాడు ఉన్నవన్నిటి కూడా సమాజ మందిరములే, యూదుల సమాజ మందిరములు. దాన్ని అపోస్తల కార్యములు దేవాలయం అని పిలుస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు యూదుల సమాజ మందిరములోనికి వెళ్ళి మేము ఇచ్చట ప్రభు బల్లను ఆరాధించదము, యేసునాథుని పేరట మేము ఆరాధన చేసేదామంటే ఒప్పుకుంటారా? అసలు శిష్యులను కొట్టింది ఎవరు? పేతురు భక్తుని కొట్టింది ఎవరు? పౌలు భక్తుని కొట్టింది ఎవరు? స్టెఫెను భక్తుని చంపింది ఎవరు? యూదులే కదా. యూదులే స్టెఫెను భక్తుని చంపినారు. యూదులే అపోస్తులను అతి భయంకరంగా శిక్షించినారు, చెరసాలలో వేసినారు. పోయిన వారం 2వ సందేశంలో చెప్పాను, పౌలు శీలలను బంధించినారు, కాళ్ళకు బొండం వేసినారు. వాళ్ళు అదే స్థితిలో దేవుణ్ణి ఆరాధించినప్పుడు చెరసాల బ్రద్దలైపోయింది. మీ అందరికీ గుర్తుకొస్తుందని నేను నమ్ముతున్నా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాలయములో సమాజ మందిరములోనికి వెళ్ళి అక్కడ మేము ప్రభు వల్ల ఆచరిస్తామంటే ఎవడు ఒప్పుకోడు. అక్కడ అసలు పర్మిషన్ ఉండదు, అక్కడ చంపి పాడేస్తారు అక్కడ. అందుకే సమాజ మందిరంలో వెళ్ళి అక్కడ కొద్దిసేపు గడిపినారు, కానీ మళ్ళా ఇంటికి వచ్చి ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు వలలో పాల్గొన్నారు. ఇంటింటా ఎందుకు అంటే అప్పుడు కట్టబడిన మందిరాలు లేవు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మందిరము లేదు కాబట్టి ఏం చేసినారంటే ఒకసారి వీళ్ళ ఇంట్లో, ఒకసారి ఒక ఆదివారం వాళ్ళ ఇంట్లో, ఇంకో ఆదివారం వాళ్ళ ఇంట్లో, అట్లా ప్రియ దేవుని బిడ్డలారా ఒక్కొక్క ఆదివారము ఒక్కొక్కరింట్లో వాళ్ళు ఆరాధన చేసుకుంటూ పోయినారు. దేవునికి నేను చెప్పింది అర్థమైందా అమ్మా? రాకడ సమయంలో ఈ ముచ్చట మీకు ఇక్కడ నెత్తికి ఎక్కకపోతే, హృదయంలో దిగకపోతే చాలా కష్టం. మరి రాకడకు సంబంధించి చాలా కీలకమైన వాక్యం ప్రియ దేవుని బిడ్డలారా. కట్టబడిన దేవాలయం వారికి లేదు కాబట్టి ఇక్కడ చూస్తున్నది యూదుల దేవాలయం, యూదుల సమాజ మందిరం. వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆదివారం ఒక విశ్వాసింట్లో, మరొక ఆదివారము మరొక విశ్వాసింట్లో, అట్లా ఇళ్లలోనే వాళ్ళు కూడుకున్నారు, ఇళ్లలో ప్రార్థన చేసినారు, సంఘారాధన చేసినారు, ప్రభు బల్ల ఆచరించినారు, సాక్ష్యాలు చెప్పినారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు చర్చిలో చేసే కార్యములు అన్నీ కూడా ఇళ్లలో చేసినారు. దేవునికి స్తోత్రం. చాలా మందికి మరి ఒక ప్రశ్న, ఇళ్లలో ఎట్లా చేస్తాం సార్? ఇళ్ళన్నీ మంచిగా ఉంటాయా, శుభ్రంగా ఉంటాయా? ఇళ్ళంటే భార్యాభర్తలు కలిసి సంసారం చేస్తారు, పిల్లలు ఎంతో మైల చేస్తారు, ఎన్నో కార్యములు ఉంటాయి. పరిశుద్ధమైన దేవుని బల్ల, దేవుని శరీరము, దేవుని రక్తము ఇళ్లలో ఎట్లా ఆచరించవచ్చు అంటే, మన ఇళ్లను బట్టి దేవుని శరీరము, దేవుని రక్తము అపవిత్రము కాదు. హల్లెలూయా. మన ఇంటిని బట్టి దేవుని శరీరము కానీ దేవుని రక్తం అపవిత్రము కానే కాదు. అసలు సంసార ధర్మం అన్నది కూడా అపవిత్రమైనదని దుష్టుడు మనలను నమ్మించినాడు. 100% రాంగ్, అది నమ్మద్దు. చివరి దిన ఈ మాట మీద ఎందుకు చెప్తున్నారంటే, చివరి దినములలో మరలా ఇది జరగబోతున్నది. సూర్యుని కింద నూతనమైనది ఏమీ లేదు, జరిగిందే ఇక మీదట జరగబోన్నది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని
ఎంత పెద్ద మందిరము కట్టినప్పటికీ అంత్యబద్ధ క్రీస్తు వాడు తన ఆఫీస్గా మార్చుకుంటాడు దాన్ని. వింటుండ్రా? ఒక శాతరాజ్ పిల్ల చర్చ తప్పనా? అమ్మ, ఎందుకు మన మీద వాడు కనికరపడతాడే దుర్మార్గుడు. ఏ ఊరు కానీ, ఏ మారుమూలు ప్రాంతం కానీ ప్రతి చర్చ్ను వాడు కైవసం చేసుకుంటాడు. బిల్డింగ్ని కైవసం చేసుకోవచ్చు కానీ మన హృదయాలను కైవసం చేసుకోగలుగుతాడు వాడు? భౌతికమైన చర్చులను వాడు కైవసం చేసుకుంటాడు. వాని హెడ్ ఆఫీస్ కింద మార్చుకుంటాడు వాడు. ప్రతి భౌతికమైన ఫిజికల్ చర్చెస్ అన్నిటిని వాడు కైవసం చేసుకుంటాడు. మరి అంత్యబద్ధ క్రీస్తు కైవసం చేసుకున్నప్పుడు మీరెందుకండి అంత పెద్ద మందిరం కట్టించారంటే మరి వాడు బయలుపడేదాకా మరి మనం ఎక్కడ మరి కూడుకునేది? ఆత్మలు సంపాదించాలని వద్దా? హల్లెలూయా. ఇప్పుడు ఆదివారం నాడుకి ఇక్కడ మనం రొట్టె విరుస్తున్నాం రండి అంటే అది వరకు రక్షణ పొంది వెలిగింపు కలిగిన వాడు వస్తాడు, అవునా కాదా? కొత్తోడు వస్తాడా? కొత్తోడు రాడు. అన్యజనులు వస్తారా? రారు. అందుకోసమని మనం కొంచెం డబ్బు ఖర్చు అయినా పర్వాలేదని భౌతికమైన ఫిజికల్ మనం చర్చెస్ మందిరాలు కట్టాం. హల్లెలూయా. వాడు అంత్యబద్ధ క్రీస్తు వాడు కైవసం చేసుకుంటే చేసుకొని ఏం పర్వాలేదు, ఏం దోకాలేదు మనకు. దేవునికి ఇప్పుడు మణిపూర్లో అన్ని చర్చలు గూలబెట్టి కాలబెట్టినారు. ఏమైనా నష్టం జరిగింది అక్కడ సంఘానికి? భౌతికంగా చర్చలు గూలగొట్టినారు కానీ ఆధ్యాత్మికంగా వారి విశ్వాసమును చల్లార్పలేకపోయినారు. దేవునికి స్తోత్రం చెప్పురా. హల్లెలూయా. మరి వాడు అంత్యబద్ధ క్రీస్తు బయలుపడిన తర్వాత వాని విగ్రహం మాట్లాడుతుంటే 666 ఇంట్రడ్యూస్ అయిపోతుంది. ఇదంతా జరుగుతూ ఉంటే మనం అక్కడ చర్చిలో కూడుకోవడం కుదరదుగా, అక్కడ రొట్టె విరవడము కుదరదు. మరలా మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వస్తాం, మరలా ఇంటింటా రొట్టె విరిచే కార్యక్రమం ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పడం. దూరం తగ్గిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వింటున్నా నేను చెప్తున్న మాట. మళ్ళా ఇంటింటా మనము ప్రియ దేవుని బిడ్డలారా కూడుకొని ఒకరోజు ఈ ఇంట్లో, ఒకరోజు ఆ ఇంట్లో, ఒకరోజు అక్కడ ఇక్కడ, ఒకరోజు చెట్ల కింద, ఒకరోజు అడవిలో, ఇట్లా జరగబోతుంది ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని నామానికి స్తోత్రం. దానికి ఇప్పుడే మనం సైకలాజికల్గా మానసికంగా సిద్ధపడి ఉంటే దాన్ని ఎదుర్కోగలుగుతాం. మానసికంగా సిద్ధపడి లేకపోతే ఆ పరిస్థితులను మనం ఎదుర్కొనలేము, ఓడిపోతాం. ఫస్ట్ యుద్ధం అంతా కూడా మన మనసులోనే జరుగుతుందండి. దేవుని నామానికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా. నేను నిన్న ఒక షాట్ చూశాను. ఎందుకు చూశాను నాకు కూడా తెలియదు, నా ముందుకు వచ్చింది చూశాను. పాకిస్తాన్ క్రికెట్ టీంలో రివర్స్ స్వింగ్ వేసేటోడు ఆసిఫ్ అనుకుంటా వాడి పేరు, బాగా టాప్ వాడు. వాడు బంతి వేస్తే రివర్స్ వస్తుంది, మంచిగా వస్తుంది అన్నమాట. బ్యాట్స్మెన్కి ఆడరాదు. వాడు చెప్తున్నాడు, నువ్వు ఎంత మంచి బంతి చేతిలో పట్టుకున్నా, ఎంత వేగంగా వేసినా, ఎంత కోచ్ చెప్పినట్టు పర్ఫెక్ట్గా పట్టుకొని కరెక్ట్గా వదిలినా కానీ నీ మనసులో ఒకవేళ 1% కూడా అది రివర్స్ స్వింగ్ కాదని నువ్వు అనుకుంటే అది కాదని చెప్తున్నాడు. బంతి నువ్వు ఎంత మంచిగా పట్టుకున్నా, ఎంత మంచి బంతి అయినా పర్ఫెక్ట్గా కోచ్ చెప్పినట్టు పట్టుకున్నా, నీ మనసులో ఒకవేళ నెగిటివ్ అనుకున్నావు అనుకో, అది రివర్స్ కాదు అని, రివర్స్ స్వింగ్ కాదంటే అది కాదు అంతేగాని చెప్తున్నాడు. ఆ ముక్క నేను విన్న ప్రియ దేవుడు. హల్లెలూయా. మీకు కూడా వినాలనిపిస్తే ఆసిఫ్ ఖాన్ రివర్స్ స్వింగ్ అనేది వినండి. మహమ్మద్ ఆసిఫ్ దేవుని వాడు తర్వాత డ్రగ్స్లో దొరికి వాడు బ్యాన్ అయిపోయినాడు. దేవునికి స్తోత్రం. కానీ పాకిస్తాన్ క్రికెటర్స్ అందరూ కూడా ప్రపంచంలో ఉన్న మంచి పేరు ప్రఖ్యాతిగాంచిన వాళ్ళందరూ కూడా వాడిని బాగా పొగుడుతారు. వానంతా రివర్స్ స్వింగ్ ఎవడు చేయలేదట. దేవునికి స్తోత్రం ప్రియ దేవుని. వాడు చెప్తున్నాడు, మనస్సులో ఒక 1% కూడా నెగిటివ్ ఉంటే అది జరగదని చెబుతున్నాడు. యేసునాథు కూడా అంతే అంటున్నాడు కదా, నీ విశ్వాసం చొప్పున నీకు. అంటే ఫస్ట్ మనం యుద్ధం అంతా కూడా మనసులోనే, సైకలాజికల్గా మనసులోనే యుద్ధము జరుగుతుంది.
ఇక ఓడిపోయినాను, అట్లా అయిపోయింది, కూలిపోయినట్లా జరిగిపోయిందని నువ్వే చేతులు ఎత్తేస్తే, మనసులో నువ్వే ఒప్పేసుకుంటే ఎట్లా దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాలి? మొట్టమొదట మనము ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి పరిస్థితికి మానసికంగా సిద్ధపడాలి, సైకలాజికల్గా సిద్ధపడి ఉండాలి. అవునండి. ఇప్పుడు మేము సంఘ కూడికల కోసము సంఘముగా ఏకీభవించడానికి, కొన్ని ఆత్మలను రక్షించడానికి, మేము క్షేమాభివృద్ధి పొందడానికి, కొన్ని దేవుని కోసం కార్యాలు చేయడానికి చర్చ్ అయితే మేము భౌతికమైన ఫిజికల్ చర్చ్ అయితే కట్టుకున్నాం. కానీ త్వరలోనే అంచెబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. వాడు వచ్చినప్పుడు దాన్ని వాడు జబర్దస్తి బలవంతంగా కైవసం చేసుకుంటాడు. జరుగు, మా భూమి మా పేరు ఉన్నది, జాంతానే చింపి పడేస్తాడు వాడు. ఎక్కువ మాట్లాడితే తల నరికి పడేస్తా అంటాడు మన సైనికులు వచ్చి. వింటున్నారా ప్రియ దేవుని బిడ్డ? అక్కడ రూల్స్ ఏం పనిచేయి. మా పేరు ఉన్నది, నీ పేరు ఉన్నది, ఏం నడదు అక్కడ. అంతే, వాడు జబర్దస్తి, వాడు చేసేదే దౌర్జన్యము, జబర్దస్తి. ప్రపంచమంతా ఒకే ప్రభుత్వం వస్తుంది, ఒకే పోలీస్ ఉంటుంది, ఒకే ఆర్మీ ఉంటుంది, ఒకే ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, ఒకే కరెన్సీ, డబ్బు కూడా ఒకటే ఉంటుంది అన్ని దేశాలకు. ఇదంతా ఇప్పుడు మతాల పేరట ఎన్ని లొల్లిలు అవుతున్నాయి చూడండి. మతాల పేరట మనుషులను కనికరం లేకుండా చంపుకుంటున్నారు. కాబట్టి అన్ని దేశాలకు, అన్ని ప్రజలకు ఒకే మతం ఉంటే బాగుండని వాడే ప్రేరేపిస్తాడు అందరినీ. వాడే ప్రేరేపించి ఒక అబద్ధ మతమును సృష్టించి ఆ అబద్ధ మతంలో వాడే దేవుడైపోతాడు, నేనే క్రీస్తునని చెప్పుకుంటాడు. దానికి ఇప్పటి నుంచే నువ్వు మానసికంగా సిద్ధపడి ఉండాలి. ఇంటింటా బల్లలో పాల్గొనడానికి, ఇంటింటా రొట్టె విరవడానికి, ద్రాక్షరసం ప్రభు రక్తంలో పాల్గొనడానికి ప్రతి సంఘము ఇప్పుడే సిద్ధపడి ఉంటే, రేపు అంచెబద్ధ క్రీస్తు వచ్చి ఫిజికల్ చర్చెస్, భౌతికమైన చర్చెస్ని కైవసం చేసుకున్నప్పుడు ఎవ్వడు కుప్పగూలిపోడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని, మనము ఇంట్లో అవకాశం ఉన్నంతసేపు దేవుని మందిరంలో తప్పకుండా కూడుకుంటాం. ప్రభు ఆరాధన, మన ప్రభు బల్ల ఆరాధన చేసుకుంటాం, వాక్యం ధ్యానిస్తాం. అవకాశం లేనప్పుడు ఏం చేస్తాం? ఇళ్ళల్లో కూడుకుంటాం, ప్రభు బల్ల చేస్తాం, వాక్యం ధ్యానిస్తాం, సంఘ కూడికలు నడుపుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇంటింటా రొట్టె విరిచిన, ఇంటింటా అంటే వారి మనస్సు అసలు భౌతికమైన దేవాలయం మీద లేదు, ఆత్మ సంబంధమైన దేవాలయము, సంఘము మీద వాళ్ళ మనస్సు ఉన్నది. దేవునికి స్తోత్రం. సంఘం మీద వాళ్ళ కనుదృష్టి ఉన్నది. కాబట్టి సంఘము కూడుకున్న చోట, అది ఏ ఇల్లైనా పర్వాలేదు, అక్కడ వాళ్ళందరూ సంతోషంగా దేవుని శరీరములో, దేవుని రక్తములో వాళ్ళు పాల్గొన్నారు. ప్రియ దేవుని బిడ్డ, అయితే వారు దేవాలయములో ఏకీభవించిన, ఇంటింటా ఏకీభవించిన, ఒక పని చేసినారు. 46లో ప్రారంభములో ఆ మాట ఉన్నది, మరియు వారేక మనస్కులై అని ఉన్నది. దేవాలయములో కూడుకున్న వారికి ఏక మనస్సు ఉన్నది, వారిలో ఐక్యత ఉన్నది. ఇంటింటా వారు కూడుకున్నా కానీ వారి లోపట ఏమున్నది? ఐక్యత ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. తనకు తాను వేరైపోవు ఏ గృహమును, ఏ ఇల్లును నిలువనేరదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపవాది అయిన సాతానుడు ఈ నియమమును క్రైస్తవ సంఘాలలో చాలా విజయవంతంగా వాడుకుంటున్నాడు. దీన్ని క్రైస్తవ సంఘాలలో తనకు తాను వేరైపోతే ఏ కుటుంబము నిలబడదురా. కాబట్టి వాడు ప్రత్యేకమైన దుష్ట శక్తులను మన వెంబడి పంపుతాడు, సంఘముతో, దైవజనునితో ఏక మనస్సు లేకుండా చేయడానికి. వింటున్నారమ్మా? హల్లెలూయా. దేవునితో నువ్వు ఏకీభవించినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన దైవ సేవకుడు, దైవజనుడు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు ఖచ్చితంగా నీకు కూడా ఏక మనస్సు రావాలి.
దైవజనునితోని ఏకీభవించాలి, సంఘముతోని కూడా ఏకీభవించాలి, ఏక మనస్సు రావాలి. హల్లెలూయా. కొంతమంది దైవజనునితో ఏకీభవిస్తే సంఘంతో ఏకీభవించారు, సంఘముతో ఏకీభవిస్తే మళ్ళీ దైవజనునితోని ఏకీభవించారు. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. ప్రియ దేవుని రెండు ఉండాలి, రెండు ఉండాలి. ఏక మనస్సు రావడానికి ఏం ప్రయత్నం చేస్తున్నావు? సంఘముతో కలిసిపోవడానికి, సంఘముతో ఏకమైపోవడానికి, ఏక మనస్సు రావడానికి ఏం ప్రయత్నం చేస్తున్నావు? ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కూర్చున్నాము, మనమందరము ఒకే శరీరములో వేరు వేరు అవయవాలు. హల్లెలూయా. ఈ వేళ్లతో చెప్పగలుగుతావా నాకు అక్కర్లేదని? చెప్పలేవు కదా. కళ్ళతో చెప్పగలవా నువ్వు నాకు అక్కర్లేదని? చెప్పలేము కదా. అట్లనే ఒకే శరీరములో వేరు వేరు అవయములం, మనం భాగములము. ప్రియ దేవుని బిడ్డల, క్రీస్తు సంఘములో ఏక మనస్సు రావడము లేదు. ఏక మనస్సు రావడానికి వాక్యం చెబితే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాను అనుకుని ఎట్లా ఇక మరి ఎట్లా ఏక మనస్సు వస్తుంది? ఏక మనస్సు రావాలంటే ప్రియ దేవుని బిడ్డలారా ఏం నేర్పియాలి? తగ్గింపు నేర్పియాలి. మనలను మనము తగ్గించుకోవాలి, దీనులము కావాలి అని ప్రియ దేవుని బిడ్డలారా మరి నేర్పించాల్సి వస్తుంది. దీనత్వము నేర్పించాలి. దీనత్వంతో పాటు ప్రియ దేవుని ప్రేమను నేర్పించాలి. దేవుని ప్రేమ అంటే ఎట్లుంటుంది అమ్మా? క్షమాపణ కలిగిన దేవుడు కదా. దేవుని నామానికి స్తోత్రం. నిమిషము మాత్రమే నీ కోపము ఉండునుగా, ఆయుష్కాలమంతయు నీ ప్రేమ నిలుచునుగా. నిమిషము మాత్రమే నీ కోపము ఉండునుగా, ఆయుష్కాలమంతయు నీ ప్రేమ నిలుచునుగా. ప్రేమిస్తున్నావు నీవే నన్ను, తల్లిదండ్రుల ప్రేమ కన్నా మించిన ప్రేమతో, భార్యాభర్తల ప్రేమ కన్నా మించిన ప్రేమతో క్షమిస్తున్నావు నీవే నన్ను. దినదినము నూతనమయ్యే కల్వరి ప్రేమతో, దినదినము నూతనమయ్యే కల్వరి ప్రేమతో. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, సాధ్యమైనంత మట్టుకు ఏక మనస్సు రావడానికి ప్రయత్నం చేస్తున్నావా? సాధ్యమైనంత మట్టుకు వేరైపోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? నీ ప్రయత్నం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ ద్వారా పౌలు భక్తుడు ఒక మాట చెప్పినాడు. 4వ అధ్యాయములో 1 నుంచి. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే. శ్రద్ధ ఉండాలని చెబుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై అంటుంది. శ్రద్ధ ఉండాలి, కాస్త కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. దేని విషయంలో అంటే పరిశుద్ధాత్మ దేవుడు అయితే ఐక్యతను తీసుకొస్తాడు, కానీ దాన్ని కాపాడుకునే బాధ్యత సంఘాన్ని అండి.
సమాధానం అనే బంధము చేత పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఐక్యతను తీసుకొస్తాడు. కాపాడుకునే బాధ్యత మాత్రం మనది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుడు, నీ చేతిలో ఒక మంచి బండి పెడతాం, దాన్ని కాపాడుతావా నాశనం చేస్తావా అనేది నీ చేతిలో ఉంది. అట్లనే దేవుడు సంఘములో మనల్ని చేర్చుకున్నాడు. మన యందు నమ్మి విశ్వాసం ఉంచి నా కుమారుణ్ణి నా కుమార్తెను నేను రక్షించుకొని నా శరీరములో ఒక భాగముగా చేర్చుకుంటే, నా శరీరములో ఉండి ఐక్యత కోసం పాటుపడి ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉంటాడు. దేవుడు విశ్వసించినాడు మనల్ని. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అయితే దేవుడు ఐక్యతని ఇస్తాడు కానీ కాపాడుకునే బాధ్యత సంఘానిదే, ప్రతి విశ్వాసిది. నేను ఇలా ప్రవర్తిస్తే సంఘములో ఒకవేళ విభేదం వస్తుందేమో అనుకుంటే దాన్ని మానేసుకోవడమే మంచిదండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నేను ఇలా చేస్తే సంఘములో ఒకవేళ విభేదము కలుగుతుంది, భేదములు కలుగుతుంది, సంఘ ఐక్యత దెబ్బతింటుంది. సంఘములో ఉన్న ఐక్యతను దెబ్బతీయడం కంటే నేను నష్టపోయిందే మంచిదని ఎవడైతే అనుకుంటాడో వాణ్ణి దేవుడు విచిత్రంగా ఆశీర్వదిస్తాడు. విచిత్రమైన కృపావరాలు దేవుడు వాడికి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సంఘ ఐక్యత కాపాడుకునే విషయంలో ఎవడైతే శ్రద్ధ కలిగి ఉంటాడో, నేను నష్టపోతానండి, నేను నష్టపోతా కానీ సంఘము నాకు, నా లాభము కంటే కూడా సంఘములో ఐక్యత నాకు ప్రాముఖ్యమైనది. నా లాభము కంటే సంఘ ఐక్యత ప్రాముఖ్యమైనది. సంఘము యొక్క ఏక మనస్సు, సంఘము యొక్క ఐక్యత ఎటన్నబోని ఏమన్నా కానీ నేను మాత్రం నష్టపోవద్దు, నాకు మాత్రం లాభమే కలగాలంటే ఎట్లా? అది క్రీస్తు మనస్సు కాదు. సంఘ క్షేమము కొరకు, సంఘము యొక్క ఏక మనస్సు కొరకు నష్టపోయి దేవుని ముందు చెప్పుకుందాం, అయ్యా నీ సంఘక్షేమము కొరకు, నీ సంఘము యొక్క ఐక్యత కొరకు, నీ సంఘము కొరకు, నీ సంఘానికి విలువిచ్చి నేను ఇంత నష్టపోయినాను చూడు ప్రభువా, నాకు దీవెని ఆశీర్వాదమి అంటే దేవుడు ఇస్తాడండి, తప్పకుండా ఇస్తాడు. హల్లెలూయా. తను తాను తగ్గించుకొని వాడు ఏం జరుగుతుంది? హల్లెలూయా. నువ్వు షేర్ అయితే నేను అంటే అయిపోయి ఏముండదు ఇక. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. సన్నాసి రాసుకుంటే బూడిద అన్నట్టు విశ్వాసి మరొక విశ్వాసితో ప్రియ దేవుని బిడ్డలారా కొట్లాడితే వచ్చేది ఏం లేదు. సాతానుని మధ్యలో ఏం చేస్తారంటే పండుగ చేసుకుంటాడు. వాడికి ప్రతిరోజు పండుగనే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు అన్నాడు. సహనం ఎప్పుడు కావాల్సి వస్తుంది అంటే ఏదో నష్టము జరిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కొంచెం సహించాల్సి వస్తుంది, నష్టం కలిగినప్పుడు సహించాల్సి వస్తుంది, అవమానం వచ్చినప్పుడు సహించాల్సి వస్తుంది, నింద నెత్తి మీద పడ్డప్పుడు సహించాల్సి వస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. క్రైస్తవ సంఘములో చివరి శ్వాస వరకు నమ్మకముగా కొనసాగాలంటే వాడికి చాలా సహనము కావాలండి. సంఘములో మనకు ప్రేమ దొరుకుతుంది, అదే సంఘములో మనకు గాయం కూడా అవుతుంది. సంఘం ద్వారా మనము ఆధ్యాత్మికంగా లాభపడతాము. కొన్ని సందర్భాలలో సంఘము ద్వారా మనకు నష్టము కలుగుతుంది, నింద కలుగుతుంది, బాధ కలుగుతుంది. నేను చెబుతున్న మాటలు కాదు, దావీదు భక్తుడు చెప్తున్న మాటలు. మీరు చూడండి 69వ కీర్తన 9వ వచనం చూడండి, త్వరగా చదవండి తీసిన వాళ్ళు.
నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి ఉన్నదయ్యా నాకు. దావీదు చెప్తున్నాడు. ఎవరి గురించి ఆసక్తి ఉన్నదట? దేవుని ఇల్లు అంటే దేవుని సంఘము గురించి నాకు ఆసక్తి ఉన్నది. ఆసక్తి చేయబట్టి ఏమైందట మరి దావీదుకు? నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. సంఘము గురించి ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో, సంఘము గురించి ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వారి మీద నిందలు పడతాయి. సంఘం గురించి ఆసక్తి లేనోని మీద ఏ నింద రాదు. నా సంఘం మంచిగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, బలంగా ఉండాలి, క్షేమాభివృద్ధిని పొందాలి, దినదిన అభివృద్ధిని పొందాలి అని ఎవడైతే సంఘం కోసం ఉపవాసం ఉంటాడో, ప్రార్థన చేస్తాడో, వాడు సంఘం కోసం తన ధనము, తన బలము, తన సమయమును వెచ్చిస్తాడు. వాడి మీదకే నింద వస్తుంది, వేరేటోనికి రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దావీదు నిందొచ్చిందని వదిలేసినాడా? హల్లెలూయా. ఇంకా విచిత్రమైన అనుభవాలు చెబుతాడు చూడండి ప్రియ దేవు. 7వ వచనం చదవండి. నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. నా సహోదరులకు నేను అన్యుడనైపోయినానయ్యా. సహోదరులకు అన్యుడైపోవడం ఏంటి? చాలా చేదైన అనుభవం ప్రియ దేవుని బిడ్డలారా. స్నేహితుల మధ్యలో అన్యులైపోయినానంటే అది వేరు. ఆ సహోదరుల మధ్యలో అన్యులైపోవడం, నా తల్లి కుమారులకు పరుడనైపోయినానయ్యా. నేను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. దేవుని నామానికి స్తోత్రం. ఈనాడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే నింద రానోడే భక్తులు అనుకుంటున్నారు, బుద్ధి లేని వాళ్ళు. వింటున్నారా? హల్లెలూయా. అధ్యక్షుడు వాడు నిందారహితుడై, మరి ఇప్పుడు దావీదు సంగతి ఏంది? నేను నిందించిన వారి నిందలు నా మీద, పౌలు భక్తుని మీద నింద వచ్చిందా లేదా? వచ్చింది. చాలా మంది పౌలు భక్తుని ఏమనుకున్నారు? భ్రష్టుడు అనుకున్నారు. ప్రియ దేవుని నింద రాకుండా దేవుని సేవ చేయడము ఈ భూమి మీద సాధ్యమా? మరి నిందారహితుడు ఏముండాలి? దానికి అర్థం ఏంది? బొత్తిగానే నింద రానివాడని కాదు, దేవుని దృష్టిలో నిందారహితుడై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తున్నాను. అట్లా చెప్పుకోకపోతే ఇప్పుడు మన ఊర్లో నేను సేవ ప్రారంభించినప్పటి నుంచి ఎన్ని వచ్చాయి? నా మీదకి ఎన్ని వచ్చాయి? మీ మీదకి ఎన్ని వచ్చాయి? ఎన్ని పంచాయతీలు అయినా ఎన్ని గొడవలని ఆలోచన చేయండి. నిందారహితుడు చలో క్లోజ్, చాప్టర్ సంఘం క్లోజ్ అంటే కుదురుతుందా? వాక్యం తెలియకపోతే దుష్టుడు మనతో ఈజీగా ఆట ఆడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఇంటిని గూర్చి ఎవడైతే ఆసక్తి కలిగి ఉంటాడో వాడు నిందించబడతాడు, తల్లి కుమారులకు పరుడైపోతాడు, సహోదరుల మధ్యలో అన్యుడైపోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము ద్వారా లాభం ఉంటుంది, నష్టం ఉంటుందండి. సంఘము ద్వారా కొన్ని మెప్పులు వస్తాయి, కొన్ని విమర్శలు కూడా వస్తాయి. మనకు సంఘము చేయబట్టి ఆదరణ కలుగుతుంది, సంఘము చేయబట్టి లోతైన గాయములు కూడా అవుతాయి. దేవుని నామానికి స్తోత్రం. నాకు సంఘం ద్వారా కేవలం ఆదరణనే కావాలి, లాభమే కావాలి. ఏ గాయం వద్దు, ఏ నష్టం వద్దు, ఏ కష్టం వద్దు, ఏ నిందొద్దు, ఏ అవమానం వద్దు అంటే ఎట్లా? హల్లెలూయా. యేసుని నువ్వు ప్రేమించినట్టయితే సంఘము కొరకు నీవు గాయాలు, నిందలు, నష్టము, కష్టము, వెలివేతను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ప్రేమతో ఒకరినొకడు సహించుచు అని. సహనం ఎందుకు అంటే సంఘంలో నష్టము, కష్టము, బాధ, తృణీకారము, నింద అన్నీ వస్తాయి. అప్పుడు జర సహనము నీకు, నేను సహిస్తా, కొంచెం ఓర్చుకుంటానండి. యేసునాథుడు నా కోసం ఓర్చుకున్నాడు, ఆయన సంఘము కొరకు నేను ఓర్చుకుంటాను. దేవునికి స్తోత్రం. ఏక మనస్సు ఎందుకు లేదు ఈనాడు? నీతోటి సంఘస్థులతో ఏక మనస్సు నీకుందా? కూడుకోవడమే ప్రాముఖ్యం కాదండి. 1,00,000 మంది కూడుకున్నాము కానీ ఒక్కరికి ఏక మనసు లేదు, లాభమే ఉన్నది. చిన్న మంద భయపడకుము అన్నాడు దేవుడు.
చిన్న మంద. దేవునికి స్తోత్రం ప్రియ దేవుని. మరి మనది పెద్ద మంద కదా, చిన్న మంద అంటున్నావు ఏంద్రన్న ఆయన? హల్లెలూయా. రెండో రాకడ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంత నేర్పించినా, ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎంత చేసినా వెలిగింపు లేని వారు టపా 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 పడిపోతారు, సంఘం నుంచి వేలైపోతారు. అంతేగా. వాడికి శాశ్వతమైన దీవెన, శాశ్వతమైన ఆశీర్వాదం మీద కనుదృష్టి లేదు. నేను భూమి మీదనే లాభపడాలి, భూమి మీదనే మేలు అనుభవించాలి. మరి కళ్ళు మూసిన తర్వాత ఏందన్నది వాడికి అనవసరం. మనోనేత్రాలు ఎవరికైతే వెలిగించబడవో చివరి దినములలో అటువంటి వారు సంఘం నుంచి వేరైపోతారు. అందుకే ఏం చెప్తున్నాను, దేవుడు ఏమంటే చిన్న మంద భయపడకు అన్నాడు. ఆ చిన్న మందలో మనం కూడా ఉండే ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఏం చేశారు, వాళ్ళు ఏక మనస్కులై బల్లలో పాల్గొన్నారు. ఏక మనస్కులై దేవాలయములో ప్రతిదినము కూడుకున్నారు. కూడుకోవడము, బలలో పాల్గొనడము ప్రాముఖ్యమే, కావాలి. కానీ ఏక మనస్సు లేకుండా ఇవి చేస్తే లాభము లేదు. సాతానుగాడు గెలిపించినట్టు అవుతుంది. నీ ఇష్టం. నీ జీవితంలో సాతానుకు విజయం ఇస్తావా, దేవునికి విజయం కలిగిస్తావా? దేవునికి విజయము కలగాలంటే మనం కొద్దిగా తల వంచాలి, కొంచెం వెనుకకు తగ్గాలి, తగ్గించుకోవాలి, సహించాలి, ఓర్చుకోవాలి, క్షమించాలి ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడు దేవుడు నిన్ను ఎత్తుకుంటాడు, నీ కుటుంబాన్ని ఎత్తుకుంటాడు, నీ పిల్లల్ని ఎత్తుకుంటాడు, నీ చేతి పనిని ఎత్తుకుంటాడు. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలంలో దేవుడు తన కృపా సత్యములను ప్రత్యక్షపరుస్తాడు. యోసేపు పరిస్థితి ఏం చెప్పండి, ఏది ముట్టినా అది బంగారం అయిపోయిందండి. దేవునికి స్తోత్రం చెప్పును. అట్లా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అలా మనం అందరం అవుదుముగాక. మన సంఘంలో కూడా ఆది సంఘంలో జరిగినట్టు ప్రతి దినము రక్షణ పొందే వారిని నూతనంగా దేవుడు చేర్చునుగాక. ఆమేన్. దేవుడు మనందరికీ ఏక మనస్సు అనుగ్రహించునుగాక. ఆమేన్. మనందరికీ ఏక మనస్సు కోసం సహనము దేవుడు అనుగ్రహించునుగాక. మోకరించి ప్రార్థన చేద్దాం. దేవాలయములో ప్రతి దినము కూడుకున్నారు, ఇంటింటి తొట్టె విరిచారు. ప్రియ దేవునికి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ప్రతివాడు తన సొంత కార్యములను గూర్చి ఆలోచన చేసుకొనుచున్నారు. దేవుని ఇంటిని గూర్చి ఆసక్తిచే, దేవుని ఇంటిని గూర్చి పౌలు తిమోతిలు కనుమరుగైనారు. పౌలు తిమోతిలు కనుమరుగైనారు. విలపించు వారేరి, గోజాడు వారేరి, మోకాళ్ళపై నలిగిపోయే వారేరి. విలపించు వారేరి, గోజాడు వారేరి.
దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి చేత భక్షింపబడుచున్న వారు ఉన్నారా? దుప్పి నీటి కొరకు ఆశపడునట్టుగా దేవునికై ఆశపడు వారు ఉన్నారా? ఆత్మలకై రోదన చేయువారేరి, దేవుని ఆవేదన ఎరిగిన వారేరి. ఆత్మలకై రోదన చేయువారేరి, దేవుని ఆవేదన ఎరిగిన వారేరి. కన్నీటి ప్రార్థన చేయువారేరి, కన్నీటి ప్రార్థన చేయువారేరి. అంగలార్పు విద్యను ఎరిగిన వారేరి, అంగలార్పు విద్యను ఎరిగిన వారేరి. విలపించు వారేరి, గోచాడు వారే, మోకాళ్ళపై నలిగిపోయే వారేరి. విలపించు వారే, గోజాడు వారేరి, మోకాళ్ళపై నలిగిపోయే వారేరి. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి చేత భక్షింపబడుచున్న వారు ఉన్నారా? దుప్పి నీటి కొరకు ఆశపడునట్టుగా వారు ఉన్నారా? ఆత్మలకై పోరాటం ఆపివేసి, మన సాక్షిని ఆపివేసి, ఒకరితో ఒకరు పోరాడుకొనుచు, ఒకరితో ఒకరు పోరాడుకొనుచు, మారు మనసు లేని కయీనులవుచున్నారు, మారు మనసు లేని కయీనులవుచున్నారు. విలపించు వారేరి, గోజాడు వారేరి, మోకాళ్ళపై నలిగిపోయే వారేరి. విలపించు వారేరి, గోజాడు వారేరి, మోకాళ్ళపై. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి చేత భక్షింపబడుచున్న వారు ఉన్నారా? దేవుని స్తోత్రం. చివరి దినములో ఉంటున్నాం. తనకు తాను వేరైపోయిన ఏ ఇల్లు నిలవలేరదని దేవుడు చెప్పాడు. ఈ సూత్రమును, నియమమును అపవాదైన సాతానుడు సంఘాలను కూల్చడానికి వాడుకుంటున్నాడు. ఈనాడు సంఘానికి ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి, ఎంతో లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నాయి, ఎన్నో సవలతులు ఉన్నాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, సంఘాలన్నీ కూడా గొడ్రాళ్ళు అయిపోయినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోసం ఆత్మలను కనాలన్న ఆసక్తి లేదు. దేవుని కొరకు ఆత్మలను సంపాదించాలన్న తపన లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను బాగుంటే అయిపోతుంది, నేను ఆరోగ్యంగా ఉంటే అయిపోతుంది, నేను సుఖపడితే అయిపోతుంది, నేను నా కుటుంబం మంచిగా ఉంటే అయిపోతుంది అని తలంచుతున్నాడు తప్ప, అరే ఒక 2 ఆత్మలు సంపాదించాలి, కొందరినన్నా అగ్నిలోంచి లాగినట్టు కొందరిని నేను లాగాలి, నా స్నేహితులను లాగాలి, నా ఇరుగు పొరుగు వారిని లాగాలి, నా బంధువులను లాగాలి, నరకంలోంచి బయటికి లాగి దేవుని రాజ్యంలోనికి వారిని నడిపించాలన్న మంట నేడు క్రైస్తవ సంఘాల్లో మాయమైపోయింది. ఏక మనస్సు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏక మనసు రావాలంటే మనం తగ్గించుకోవాలి, నష్టపోవడానికి సిద్ధపడాలి, గాయాల పాలు కావడానికి మనం సిద్ధపడాలి, నింద పడినా సహించాలి. అవును, సంఘం ద్వారా ఆదరణ వస్తుంది, నష్టం కూడా వస్తుంది. సంఘం ద్వారా ప్రేమ పొందుకుంటాం, సంఘం ద్వారా నింద కూడా నెత్తి మీదకి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నాతోటి సహోదరి సహోదరులతో నేను ఏకభావం కలిగి ఉంటా, వేరై ఉండను. ఏకభావము కలిగి నేను ఉంటా. నాతోటి దైవజన, నా దేవుడు నాకు ఇచ్చిన దైవజనుతో నేను ఏక మనస్సు కలిగి ఉంటా, ఏకాభిప్రాయం కలిగి ఉంటా, నేను ఏకీభవించుతా అనేందుకు మనస్సు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఆనాడు
ఆది సంఘం ప్రతిరోజు దేవాలయంలో కూడుకున్నారు. ఇంట్లో ఉండి సంఘంతో ఏకీవించమంటే చాలా ఇబ్బంది అయిపోతుంది సంఘ బిడ్డలకు. ప్రియ దేవుడు, అది మన దినచర్యలో ఒక భాగముగా మారిపోవాలి. తప్పకుండా మారిపోవాలండి. దినచర్యలో ఒక భాగం. దేవుని నామానికి స్తోత్రం. మానసికంగా మనము సిద్ధపడి ఉండాలి. అవును, పంచబద్ధ క్రీస్తు బయలుపడినప్పుడు చాలా నష్టాలు క్రైస్తవ సమాజంలో జరగబోతున్నాయి. వాడు పెద్ద పెద్ద చర్చిలు, చిన్న చర్చి, గుడిసెని కూడా వదిలిపెట్టాడు. వాడు అన్నింటినీ కైవసం చేసుకుంటాడు. వాడు మానసికంగా సిద్ధపడాలి. ఇంటింటా రొట్టె విరవబోతున్నాము. చెట్ల కింద అడవుల్లో ప్రియ దేవుని బిడ్డలారా మనం ఏకీభవించి దేవుని స్తుతించబోతున్నాం, ఆరాధించబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ యేసునాథుడు రెండో రాకడ మటుకు చర్చిలు కట్టబడాలి. దేవుని కోసం, దేవుని కార్యాల కోసం, సంఘ కుడికల కోసం, సంఘ కార్యాల కోసం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం సహించినావు? సంఘముతో ఏక మనస్సు కొరకు ఏం సహించినావు? ఏ నష్టపోయినావు? ఏ నిందను నువ్వు సహించినావు? చిన్న మాట నోచుకోలేము, చిన్న నిందను మనం భరించలేము. బగ్గుమని ఎగురుతాం. ప్రియ దేవుని, ఎట్లా మరి? సంఘము కొరకు నిందనైనా, సంఘము కొరకు ఎంతటి నష్టంనైనా పొందుకోవడానికి సిద్ధపడిన వాడే క్రీస్తును యథార్థంగా హృదయ లోతుల్లో నుంచి ప్రేమించేవాడు. అంతకంటే దేవుణ్ణి ప్రేమించేవాడు మరొకడు లేడు, ఉండడు కూడా. ప్రియ దేవునికి స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం. ప్రియా పరలో తండ్రి, ఈ స్థలమందు విత్తబడిన లేఖన భాగము నూరంతలుగా ఫలింపజేయండి. తనకు తాను వేరైపోయిన ఏ ఇల్లు నిలవనేరదన్నావు కదా. మరి దుష్టుడు ప్రభా ఈ అస్త్రం, ఈ లేఖనమును వాడుకొని, నియమమును వాడుకొని, ఆయన మేము ఊడుకున్నా కానీ తండ్రి మాకు ఏకభావం లేకుండా చేస్తున్నారు ప్రభా. సంఘం ఏక సైన్యముగా, ఏక కుటుంబముగా, ఒక వ్యక్తిగా మారాలి. వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా మారాలి. ఆనాడు ఆది సంఘము ప్రతిరోజు దేవాలయంలో ఏకీభవించున్నారు తండ్రి. ఇంట్లో ఏకీభవించమంటే మాకు బద్ధకం ప్రభా. కృప చూపెట్టండి. ఉన్నతమైన మెట్టులు ఎక్కించండి ప్రభా. ఏ ఒక్క మాట కూడా బిడ్డలు మర్చిపోకూడదు ప్రభా. ప్రతి మాటను తండ్రి నీకు స్తోత్రం మంచి హృదయముతో స్వీకరించి, యోగ్యమైన మనసుతో అంగీకరించి రూపాంతరము చెందగలుగున్నట్లు మీరు సహాయం చేయమని యేసునామమున ప్రార్థించుచున్నాము ప్రియ పరలోకపు. ఆమేన్. ఈ యొక్క కుటుంబం కోసం అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి వీరి కుటుంబం కోసం,